శ్రీమాత్రే నమః. నమో మంత్ర ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. సింహరాశి వారికి ఈ నెల 2, 3, 4 తేదీలలో జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. 4 వైపుల నుంచి ధనం అనేది దూసుకు రాబోతుంది. పట్టిందల్లా బంగారం కాబోతుంది. సింహరాశి వ్యక్తుల మనస్తత్వం గురించి తెలుసుకున్న తర్వాత ఈ యొక్క 3 రోజుల్లో వారికి జరగబోయేది ఏంటో మనం పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ గురూజీ గారి నుంచి తెలుసుకుందాం. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల మధ్య సమస్యలు, మన మీద ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడను. గురూజీ శివరామరాజు గారు, నెంబర్ 9642662200. సింహరాశి వారికి చాలా తెలివితేటలు ఎక్కువ. ఏ విషయమైనా కానీ చాలా తెలివిగా మేనేజ్ చేస్తూ ఉంటారు. కష్టంలో ఉన్నప్పుడు సింహరాశి వారు కదా అని చెప్పి, సింహం కదా అని చెప్పి వీరికి కష్టాలు రాకుండా అయితే ఉండవు. జీవితంలో వీరు చిన్నప్పటి నుంచి ఎన్నో రకాల కష్టాలనైతే చూసి పెరిగారనమాట. ప్రతి కష్టాన్ని కూడా ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు వచ్చారు. ఎవరైనా కానీ వీరు ముందు వచ్చి ఏదైనా తప్పు చేయాలని చూసినా, వీరికి అన్యాయం చేయాలని చూసినా కూడా వారి అంతు తేల్చేంత వరకు కూడా వదిలిపెట్టరు. రాజకీయ నాయకుడిని మనం గమనించి ఉన్నట్లయితే కనుక ఎక్కువగా సింహరాశి వారే ఉంటారనమాట. వీరికి కుటుంబ పరంగా చూసుకుంటే బరువు బాధ్యతలు చాలా ఎక్కువ. వీరికి ఊహ తెలిసిన దగ్గర నుంచి ప్రతి ఒక్క భారం, అంటే కుటుంబ భారం, ప్రతి చిన్న విషయం, పెద్ద విషయం కూడా ప్రతిదీ వీరి మీద పడుతుంది అన్నమాట. అంతేకాకుండా బంధుమిత్ర వర్గంలో కూడా వీరికి ఎక్కువ బాధ్యతలు ఉంటాయని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక అన్ని పనులలో చాలా చురుగ్గా పాల్గొంటారు. అంతేకాకుండా వీరి యొక్క పని, అంటే వీరి యొక్క వృత్తి ఏదైతే ఉందో, ఏ వృత్తి చేస్తున్న వారైనా కానీ ఆ వృత్తి పట్ల చాలా బాధ్యతగా ఉంటారు. చాలా తెలివిగా ఉంటారు. తోటి వారి చేత, అంటే వీరితో పాటు పనిచేసే కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో లేదా పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వీరితో పాటు పనిచేసే వాళ్ళకు వీరికి మధ్య ఆ యొక్క అనుబంధం ఏదైతే ఉంటుందో అది చాలా మంచిగా ఉంటుంది. వీరిని ఎప్పుడూ కూడా ప్రశంసలతో ముంచేస్తూ ఉంటారనమాట. పొగడ్తలతో ముంచేస్తూ ఉంటారు. మీరు ఎంత వర్క్ స్ట్రెస్ ఉన్నప్పటికీ కూడా లైఫ్ని చాలా బ్యాలెన్స్గా మెయింటైన్ చేస్తూ ఉంటారు. ప్రతి చిన్న కష్టాన్ని కూడా చాలా చాకచక్యంతో ఆ యొక్క ప్రాబ్లంని, అంటే ఆ యొక్క సమస్యను సాల్వ్ చేస్తారనమాట. దేనికి అధైర్యపడరు. వీరి దగ్గర ఉన్న గొప్ప లక్షణం, భగవంతుడు ఇచ్చిన గొప్ప గిఫ్ట్ ఏదైనా ఉంది అంటే కనుక అది కేవలం ధైర్యం అని చెప్పి చెప్పుకోవాలన్నమాట. ఇక వీరికి అదృష్టం అనే మాటకి వస్తే కనుక వీరు ఏదన్నా ఒక పని చేసేటప్పుడు స్టార్టింగ్లో కొన్ని చిన్న చిన్న కష్టాలు అనేవి ఎదురవుతూ ఉంటాయన్నమాట. ఆ కష్టాలను చూసి కొంతమంది ఏమవుతారంటే సింహరాశికి చెందిన వారే మధ్యలో డ్రాప్ అయిపోతారు. అంటే ఏదైనా ఒక పనిని స్టార్ట్ చేసినప్పుడు ఆ పని స్టార్ట్ చేయగానే వెంటనే ఫలితం రావాలని చెప్పి, అందులో వెంటనే సక్సెస్ రావాలని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. సింహరాశి వాళ్ళు మెయిన్గా అయితే ఆ యొక్క కష్టం, అంటే ఆ యొక్క ఫలితం ఏదైతే ఉందో అది వెంటనే రాదనమాట. అలా వెంటనే రాకపోయేసరికి డ్రాప్ అయిపోతూ ఉంటారు. కొంచెం లేటుగా వీరికి సక్సెస్ అనేది అందుతుంది. కానీ ఒక్కసారి కనుక సక్సెస్ మీరు రుచి చూశారు అంటే మాత్రం జీవితంలో చాలా అదృష్టవంతులు. అంటే ఒక మాట ప్రకారం చెప్పాలి అంటే కనుక వీరికి అదృష్టం అనేది వీరి చేతికి చాలా దగ్గరలోనే ఉంటుంది. కానీ వీరికి తెలియదు. ఆ యొక్క అదృష్టం మాకు దగ్గరలోనే ఉంది అనుకోండి. అది తెలియక చాలామంది కూడా అదృష్టం ఇట్లా 1 సెంటీమీటర్ దూరంలో ఉన్నప్పుడు ఆ పనిని వదిలిపెట్టి డ్రాప్ అయిపోయి వెళ్ళిపోతుంటారనమాట. ముఖ్యంగా సింహరాశి వారికి ఓర్పు కొంచెం తక్కువ అని చెప్పి చెప్పుకోవాలన్నమాట. చాలా తెలివితేటలు ఉంటాయి. ఎదుటివారి కష్టంలో ఉంటే ఆ కష్టంలో ఉన్నవారిని మాత్రం, ముఖ్యంగా బంధుమిత్రుల వర్గంలో ఎవరైనా కష్టంలో ఉన్నా, కుటుంబ పరంగా ఎవరైనా కష్టంలో ఉన్నా ఆ కష్టంలో ఉన్న వారిని మాత్రం అస్సలు వదిలిపెట్టరు. వారికి చేతనైనంత సాయం చేస్తారు. కానీ ఆ సాయం మర్చిపోయి వారు ఏదో విధంగా వీరితో గొడవ పడుతూ ఉంటారనమాట. సాయం కానీ ఆ సహాయం తప్పకుండా చేసి అందులో నుంచి బయటపడేంత వరకు కూడా నిద్రపోరనమాట. వీరికి ఓర్పు చాలా ముఖ్యం. ఇందాక చెప్పినట్లుగా ఏదైనా కానీ చేతికి 1 సెంటీమీటర్ దగ్గరలో ఉన్నప్పుడే వదిలి వెళ్ళిపోయే మనస్తత్వం కలవారు. అలా వదులుకోకుండా ఉండాలి అంటే కనుక ఇంకొన్ని రోజులు ఆ చేసే పనుల పట్ల శ్రద్ధ వహిస్తే, ఇంకొంచెం ఎక్కువ కష్టపడితే ఆ పనిలో విజయం అనేది దొరుకుతుంది. వీరికి దైవానుగ్రహం కూడా చాలా ఎక్కువనే చెప్పుకోవాలన్నమాట. ఎందుకంటే ఎంతో మంచి మనసు ఉంటుంది వీరికి. ఆ పని, అంటే ఏ పనైనా కానీ
ఆ ఉడుం పట్టు అని చెప్పి అంటారు కదండి, అలా ఒక పట్టు పడతారనమాట. ఏ పనైనా కానీ అందులో విజయం ఎంత లేటినా కానీ దాన్ని వదలకుండా ఉండాలని ట్రై చేస్తారు. కాకపోతే ఒక్కొక్కసారి మనసు అనేది కొంచెం ఏముందిలే అని డ్రాప్ అయిపోతూ ఉంటారనమాట. అలా డ్రాప్ అవ్వకుండా ముందుకు సాగితే మాత్రం సూపర్ సక్సెస్ అయితే చూస్తారండి. చాలా అదృష్టవంతులు సింహరాశి వారైతే. వీరికి దైవానుగ్రహం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మిగతా రాశుల వారితో పోల్చుకుంటే మాత్రం సింహరాశి వారికి దైవానుగ్రహం ఎక్కువే. సింహరాశి వారికి దేవుడు ఎవరు అనంటే సూర్యుడు అనమాట. ప్రతిరోజు కూడా సూర్యునికి ఆర్జ్యం సమర్పిస్తే మీరు అనుకున్న పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి. మీకు సూర్య భగవానుడి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. అదృష్టం కూడా చాలా ఎక్కువ అనమాట. ఇక వీరి యొక్క జాతకం అనేది కొత్త సంవత్సరం వచ్చిన తర్వాత చాలా అదృష్టదాయకంగా మారబోతుంది. చాలా ఇప్పటికే వీళ్ళ యొక్క జీవితంలో కనీ విని ఎరుగని యొక్క మార్పులు జరిగాయి. ఎటు వెళ్ళినా దరిద్రం వెంటాడింది, కానీ ఈ కొత్త సంవత్సరం వీళ్ళకి అనుకూలంగా ఉంది. వ్యాపార పరంగా చూసుకున్నా కానీ అన్నిటిలో కూడా చాలా బేషుగ్గా రోజులైతే మొదలయ్యాయి. ఇప్పటి నుంచి ఈ మే నెల నుంచి మీలో మార్పు రావాలి. మీ మనసును మార్చుకోండి. మీలో ఏం తప్పు ఉందో, మీ మనసు ఏం చెప్తుందో అదే చేయండి. వీరికి ముందుగా చెప్పాల్సింది ఏంటంటే, ఏది కూడా ఇంట్లో ఉంటే రాదు, బయటకు వెళ్ళి ఏదైనా వర్క్ చేస్తే వస్తుంది. మాకు ఇలా బాగుంది కదా, మాకెందుకు జరగట్లేదు అనంటే, మీ జీవితంలో మీరు ఎదగాలి, మార్పు రావాలి అని మీరు ఇంటి నుంచి అడుగు బయటకు వేసి ప్రయత్నించండి. ప్రయత్నిస్తే సింహరాశి వారు నిజంగా నక్క తోక తొక్కినట్లే. ఏ పని స్టార్ట్ చేయాలనుకున్నా ఇప్పటి నుంచే స్టార్ట్ చేసుకోండి. ఏ పెట్టుబడులు పెట్టాలనుకున్నా కానీ ఇప్పటి నుంచే పెట్టుబడులు పెట్టుకోండి. చాలా అద్భుతంగా కలిసొచ్చే అవకాశం ఉంది. కాకపోతే ఎదుటి వారిని నమ్మద్దు. ఎప్పుడూ కూడా నమ్మక ద్రోహం చేస్తారనమాట. ఆ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో ప్రతిదీ కూడా సమావేశపరుచుకొని డబ్బులు పెట్టుబడి పెట్టేటప్పుడు పెట్టండి. 1కి 10 సార్లు ఆలోచించుకోండి. సింహరాశి వారు కొంచెం ఓర్పు తక్కువ. ఏదైనా అనుకుంటే మాత్రం వెంటనే చేయాలని చెప్పి అనుకుంటారు. ఏదైనా ఒక పని మొదలు పెడితే ఆ పని వెంటనే అయిపోవాలని అనుకుంటారు. ఆ దూకుడు కొంచెం తగ్గించుకుంటే మిగతా అన్ని విషయాలలో సింహరాశి వారు చాలా మంచిగా ఉంటారండి. ఇక ఈ 3 రోజుల్లో జరగబోయేది ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు మనం 2వ తారీఖున ఏం జరుగుతుందో తెలుసుకుందాం. 2వ తారీఖున సింహరాశి వారికి, అలానే 3వ తారీఖు, 4వ తారీఖు చూసుకున్నట్లయితే వారి యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాలలో చాలా బిజీగా ఉంటారు. వారు ఎంత బిజీగా ఉంటారో వారికి ఆర్థిక లాభాలు కూడా అంతా చక్కగా వస్తాయన్నమాట. కాకపోతే పగలంతా ఎక్కువ కష్టపడడం వల్ల సాయంత్రానికి కొంచెం స్ట్రెస్గా ఫీల్ అవుతారు. కొంచెం చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అంటే ఎక్కువగా పని ఒత్తిడి ఉండటం వల్ల కొంచెం కాళ్ళు లాగేయటం, నరాల నొప్పులు రావటం, పాదాల నొప్పులు రావటం, తలనొప్పి రావడం ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట. కాబట్టి వర్క్లో కొంచెం స్ట్రెస్ తగ్గించుకొని పనిని ఎంజాయ్ చేస్తూ చేయండి. అప్పుడు మీకు స్ట్రెస్ లెవెల్స్ అనేవి తగ్గుతాయన్నమాట. హెల్త్ను కూడా టైం టు టైం తినటం వల్ల, నిద్రపోవటం వల్ల మీ మనసులో ఆలోచనలన్నీ తీసివేయగలరు. ఎప్పటికప్పుడు మీ మనసును నిబ్బరపరుచుకుంటూ ఉండండి. ఇక 3వ తారీఖు విషయానికి వస్తే మీ ఇంట్లో భార్య భర్తల పరంగా అయితే చాలా అనుకూలంగా ఉండండి. కాకపోతే మీరు నోటు దురుసు తగ్గించుకోవాలి. నోటు దురుసు తగ్గించుకుంటే చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక ప్రయాణం తగిలే అవకాశం కూడా కనిపిస్తుంది. అందరికీ కాదండి, సింహరాశి వాళ్ళందరూ కూడా బస్సులకి ప్రయాణం మొదలు పెడతారంటే అలా అని చెప్పి నేను చెప్పడం లేదు. కొంతమందికి ఇలా జరుగుతుందనమాట. ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. బైక్ మీద వెళ్ళే వాళ్ళు తప్పకుండా హెల్మెట్ పెట్టుకోండి. కారులో వెళ్ళే వాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దు. రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్తగా చూసుకుని రోడ్డు దాటండి. సంతాన పరంగా ఇంకా అన్నీ బాగుంటుంది. విద్యార్థుల పరంగా బాగుంటుంది. భార్య భర్తల మధ్య అనుకూలత బాగుంటుంది. ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా, ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. రియల్ ఎస్టేట్ పరంగా కూడా చాలా బాగుంటుందన్నమాట. ఇక ఈ సింహరాశి వారి గురించి ముఖ్యంగా చెప్పాల్సి వస్తే, సింహరాశి వారి పిల్లలు పాస్ అవుతారనమాట. ఎగ్జామ్స్లో మంచి రిజల్ట్స్ తెచ్చుకొని పాస్ అయ్యి మెరిట్ మార్కులతో మీ ముందుకు వస్తారు. అలానే సింహరాశి వారు కొంచెం కొలీగ్స్ అంటే వ్యాపారస్తుల పార్ట్నర్ల మధ్య కానీ లేదా కొలీగ్స్ మధ్య కానీ కొంచెం మాట తేడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి. వెంటనే కొంచెం మీకు ఫాస్ట్ అంటే దూకుడు ఎక్కువ కాబట్టి ఆ ఫాస్ట్ తగ్గించుకుని 1కి 10 సార్లు ఆలోచించుకుని మాట్లాడితే ఆ గొడవ అయ్యే ఛాన్స్ నుంచి మీరు బయటపడతారన్నమాట.
ఇక విద్యార్థుల పరంగా అయితే చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవాలి. భార్యాభర్తల మధ్య కూడా అనుకూలంగా ఉంది. కానీ మీరు ఎప్పుడైతే ఈ 3వ తారీఖు మీ నోటు దురుసు తగ్గించుకుంటే చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపార పరంగా, ఉద్యోగపరంగా అయితే చాలా బాగుంటుందండి. కోర్టు వ్యవహారాల పరంగా చూసుకుంటే కొంచెం పెండింగ్ పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయన్నమాట. ఇక ఓవరాల్గా చూసుకుంటే అంతా కూడా బాగానే ఉంది. ఇక 4వ తారీఖు మీరు లేచిన దగ్గర నుంచి సాయంత్రం 3 గంటల వరకు మీరు అంతకుముందు పెట్టిన పెండింగ్ వర్క్లన్నీ కూడా చాలా కష్టపడి కంప్లీట్ చేస్తారు. మీ బాస్ దగ్గర నుంచి పొగడ్తలు, ప్రశంసలు కూడా అందుకుంటూ ఉంటారనమాట. ఇక అంతేకాకుండా వీరి యొక్క ఏ పనికైనా కానీ వీరు మొదలు పెట్టాలి అనుకుంటే తప్పకుండా ఆదివారం రోజు మొదలు పెట్టండి. మీకు కలిసి వచ్చే రోజు ఆదివారం. మీరు సింహరాశి. మీకు సింహరాశి వారికి అనుకూలమైన దేవుడు సూర్య భగవానుడు. సూర్య భగవానుని మనస్ఫూర్తిగా స్మరించుకొని ఏ పని మొదలుపెట్టినా కూడా దిగ్విజయంగా ఆ పని అనేది పూర్తి అవుతుంది. పిల్లల పరంగా చాలా బాగుంటుంది. సంతాన పరంగా చాలా బాగుంటుంది. లవర్స్ పరంగా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక వివాహ పరంగా చూసుకుంటే మీకు 2 శుభవార్తలు చెప్పాం కదండి. అందులో మొదటి శుభవార్త ఏంటి అంటే కనుక వివాహం కోసం సింహరాశి వారు ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి వివాహం చేసుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉందండి. ఈ కొత్త సంవత్సరంలో ఖచ్చితంగా వివాహం అవుతుంది. రెండవ శుభవార్త ఏంటి అంటే కనుక గృహం. మీకు నచ్చినట్లుగా మీ సొంత ఇంటి గృహ ప్రవేశం అయితే ఈ కొత్త సంవత్సరంలో మీరు ఖచ్చితంగా సొంత ఇంటిని కొనుగోలు చేసి లేదా సొంత ఇంటిని చేర్పులు మార్పులు చేస్తారనమాట. కొత్త సంవత్సరంలో ఇది తిరుగుతుంది. మీరు అపార్ట్మెంట్ కొని దాన్ని బాగు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. లేకపోతే ఇండిపెండింగ్ హౌస్ కొనాలని ఆలోచిస్తూ ఉంటారు. ఈ రెండింటి పరంగా చూసుకుంటే అపార్ట్మెంట్ కొనే అవకాశం కనిపిస్తుంది. మీలో ఆలోచనలు వస్తాయి. అప్పులు పాలవకుండా ఇండిపెండెంట్ హౌస్ తీసుకుంటే అది కూడా బెటర్ అని చెప్పుకోవచ్చు. ఏదైనా కానీ నూతన సంవత్సరం మీకు ఈ మే నుంచి కలిసి రాబోతుంది. ఈ 2 శుభవార్తలు అయితే కొత్త సంవత్సరంలో ఖచ్చితంగా అంటే ఈ మే నెలలో జరుగుతాయి. దానికి సంబంధించిన వార్తలు మీరు తెలుసుకున్నారని అనుకుంటున్నాం. అలానే ఈ వీడియోను లైక్ చేసి మరికొంతమంది సింహరాశి వారికి చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.